మాట చెప్తా, ఒక్క మాట అమ్మా. షాపులన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పేద ప్రజలందరూ రోడ్ల పక్కన ఈ బళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు బళ్ళు మీద చేసుకునే వాళ్ళందరికీ షాపులు కట్టించారు. హాకర్ జోన్ అని ఒక ప్రభుత్వం తరఫున కట్టించారు. ఇదేమి ఆక్రమించుకున్న స్థలం కాదు, ఇంకోటి కాదు. ఇది కూడా ఇందులో మళ్ళీ ప్రభుత్వం తరఫున ఉచితంగా కట్టించింది కాదు. మీ అందరికీ కూడా లోన్లు ఇచ్చి ఆ లోన్లన్నీ కూడా మీకు ఇచ్చిన పట్టాల స్థానంలో లోన్లు ఇచ్చారమ్మా. మీకు ఆ లోన్లన్నీ మీరు పట్టుకున్నారు. దీనికి ఏ విధంగా సరే అవసరమైతే ఒక కార్యక్రమం కూడా తీసుకుని నేను కూడా రోడ్డు మీద వస్తాను. ఏలూరులో ఉన్నటువంటి పేద ప్రజలకు జరిగినటువంటి అన్యాయం బహుశా నేను గతంలో ఎప్పుడు కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఇంత దారుణంగా ఇంత బహిరంగంగా పేదల కడుపు కొట్టడం అనేది గతంలో ఏ ప్రభుత్వాల హయాంలోనూ కూడా నేను చూడలేదు. అసలు ప్రభుత్వానికి కానీ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి కానీ నేను ఒక మాట అడుగుతున్నా, మీకు అసలు ఏం హక్కు ఉందని చెప్పి ఈ షాపులన్నీ కూడా ఈ విధంగా పేద ప్రజలందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వారిని బతుకులన్నింటినీ కూడా రోడ్డు మీదకి ఈడ్చి ఈ విధంగా ఈ చిన్న చిన్న షాపుల్ని పోనీ ఎక్కడో ఏ సెంటర్లోనో ఎక్కడో ఏ ట్రాఫిక్ లేకపోతే మీకు ఏ అభివృద్ధికి అడ్డు వస్తుందంటే మీరు చేసే అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాం, మేమే అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ మారుమూల ఈ వీధిలో చేసేటువంటి చిన్న చిన్న షాపులు పెట్టుకుని ఆ షాపులు కూడా వీళ్ళేం ఆక్రమించుకున్న షాపులు కాదే. ప్రభుత్వం ద్వారా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రాంతంలో ఇదే ఇప్పుడు ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఈ షాపుల్ని పడగొట్టిందో అదే మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వారందరూ కూడా నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలను అందరినీ కూడా ఎంపిక చేసి వారికి పట్టాలు ఇచ్చి వారికి బ్యాంకు లోన్లు ఇచ్చి వారికి ఏం ఫ్రీగా షాపులు ఇవ్వలేదు. ఆనాడు వారందరికీ కూడా బ్యాంకు లోన్లు ఇచ్చారు వ్యాపారాలు చేసుకుంటానికి, షాపులు కట్టుకుంటానికి. అవన్నీ కూడా ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు 100, 150, 200 రూపాయలు సంపాదించుకుంటూ ఆ సంపాదనలో ఎంతో కొంత మళ్ళీ బ్యాంకు లోన్లు కట్టుకుంటూ వారు ఈ రోజులకి వాళ్ళు ఆ షాపులకి సొంతదారులు అయితే ఇప్పుడు మీకు అసలు ఈ షాపుల్ని కొట్టేటువంటి ఈ షాపుల్ని కూల్చేటువంటి హక్కు మీకు ఎక్కడది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏలూరు నగరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు కొత్తగా ₹1 ఇవ్వటం కాదు కదా, ఇప్పటి వరకు అసలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ నిధులే ఖర్చు పెట్టేటువంటి దిక్కు లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. అయ్యా ఎప్పటికైనా సరే వీరి కన్నీళ్లు తొడవండి. కొన్ని వందలాది కుటుంబాలు, వేలాది మంది వారి కుటుంబ సభ్యులు ఆకలితో రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి ఉన్నారు. ఇప్పటికైనా మీరు అభివృద్ధి చేయండి, మాకు అభ్యంతరం లేదు. అవసరమైతే మీరు కోరితే అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతాం. సరే ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమం ఏదో జరిగిపోయింది, తెలుసో తెలియకో చేశారు. ఇప్పటికైనా మీరు ఎవరు షాపులైతే మీరు పగలగొట్టి వారి కుటుంబాలని రోడ్డును పడేలా చేశారో వాళ్ళందరినీ కూడా పిలవండి. పిలిచి వారిని నిరాశ్రయులైనటువంటి వారికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వండి. ఎక్కడో చోట వారు షాపులు నిర్మించుకుని వారు వ్యాపారాలు వారు చేసుకుని రోజు ఎంతో కొంత సంపాదించుకునే విధంగా వారికి ఎక్కడైనా ఒక స్థలం చూపించండి. మేమందరం కూడా ఇంకా మీకు సంబంధించినటువంటి మీరు ఏదైతే జరగదో తెలియనటువంటి అభివృద్ధిని మీరు చూపిస్తూ ఉన్నారో మేము కూడా భాగస్వాములు అవుతాం అభివృద్ధికి సంబంధించి. అలా కాని పక్షంలో వీరెవ్వరూ కూడా అనాథలు కాదు. మేము కూడా వీరితో పాటు ఉండి వీరికి పూర్తి న్యాయం జరిగే వరకు అవసరమైతే కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్పి ఈ పేద ప్రజల తరపున, ఈ వ్యాపారస్తుల తరపున, ఈ మహిళల తరపున మేము ఎప్పుడు వారికి అండగా నిలబడి ఉండటానికి మేము